కొంతమందిని బట్టలు ఇప్పేసి ఆడవాళ్ళని ఏం చేశారండి, రోడ్లంట పరిగెట్టించారు. కొంతమందిని ఏం చేశారు, కాల్ చేశారు. కొంతమందిని ఏం చేశారండి, మానభంగం చేశారు, అంటే పాడు చేశారు. ఇప్పుడు చెప్పు, మీ దేవుడా నిజమైన దేవుడా, మా దేవుడు కాదా అని కొంతమంది ఆడవాళ్ళు ఏం చేశారు, పాడు చేశారు. కొంతమందినేమో కాల్ చేశారు, కొంతమందినేమో చంపేశారు, కొంతమందినేమో నరికేశారు, కొంతమందిని ఏం చేశారండి, పారిపోయేలాగా చేశారు. చూడండి, అందరిని పట్టుకుని చంపేశాడు. అమ్మ చంపేసిన వాళ్ళు అందరికీ తీర్పు ఉండదా? ఇప్పుడు దేవుడు పెద్దడు, మన పెద్దడు, మానవ పెద్దడా? దేవుడు ఊరుకుంటాడా? అమ్మ ఊరుకుంటాడా దేవుడు? ఓన్లీ ప్రభుత్వం ఊరుకుంటుందా? ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకున్నా దేవుడు ఊరుకుంటాడా? తగిన ప్రతిఫలం. అప్పుడు ఏం జరిగిందంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం చదువుతుంది. కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకులను సంహరించి వారు పట్టణంలోనూ తగలబెట్టించెను. ప్రకటన గ్రంథంలో ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సైన్యముతోటి గోగు మాగోగు అనే ప్రదేశంలో దేవునికిని ఎవరికండి, సాతాను సంబంధమైన వారితోటి యుద్ధం జరుగుతుంది. అమ్మ ఆలకిస్తారా? జరిగినప్పుడు దేవుణ్ణి అమ్మ చూడండి ఎంత పవరో, సాతాను గడికి ఎంత పవరో చూడండి. దేవుడి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవరిని? శాన్ నట్టుకుని తన యొక్క ఉంటారు కదా, వెనకాల ఉంటారు కదా చెత్త సైన్యం ఉంటారు కదా, వాళ్ళందరినీ పోగేసుకుని సైన్యం వచ్చినప్పుడు దేవుని నోట నుండి అగ్ని వచ్చి వారిని అందరినీ దహించి వేసేసింది. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు. అమ్మ అందరూ దేవుని సన్నిధికి వెళ్ళిపోతారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళిపోతారా? లక్ష్యం గారు చెప్పండి, అందరూ వెళ్ళిపోతారా? ఇలాగంటున్నా అందరూ వెళ్ళిపోతారా దేవుడి సన్నిధికి? అమ్మ వెళ్ళిపోతారా? బాప్తిసం అంట తీసుకున్న వాళ్ళు అంట అందరూ అంట పర్వత రాజ్యం వెళ్ళిపోతారంట. పాస్టర్ గారు ఇంకా తెలివైన వాళ్ళు అయిపోయారు, పాస్టర్ గారు ఇంకా తెలివైన అయిపోయారు. ఆ చచ్చిపోకముందు ఏం చేస్తారండి, బాప్తిసాలు ఇచ్చేస్తారు వాళ్ళకి. నేను చూస్తున్నాను చాలా మందిని అలాంటి వాళ్ళకి ఎక్కడండి బాప్తిసం ఇచ్చేస్తున్నారు. ఊరు వేసుకున్న వాళ్ళకి, బలవంతంగా చదువుకున్న వాళ్ళకి పెట్టిలో పెట్టేసి ఎక్కడండి ఎక్కడ పంపుతున్నారండి? బాప్తిసం తీసుకుంటలేదు, ఏం తీసుకుంటలేదు. ఏంటండి డబ్బులు వస్తాయని ఏం చేస్తారంటే పాస్టర్ గారు